లెట్స్ మేక్ ఉప్పిడి పిండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ రెసిపీ అండి. ఇది బ్రేక్ఫాస్ట్‌లో కన్నా తినొచ్చు, డిన్నర్‌లోకైనా తినొచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ ఏసుకోండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకోండి. ఏసుకొని నీట్‌గా మరగనివ్వండి. మరగనిచ్చిన తర్వాత ఇందులోకి రైస్ రవ్వ యాడ్ చేయాలి. రైస్ రవ్వ కోసం బియ్యాన్ని కడిగి ఎండబెట్టుకొని రవ్వలాగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత అదొక గ్లాస్ తీసుకొని మరుగుతున్న వాటర్‌లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునేటప్పుడు నీట్‌గా కలుపుకుంటా ఉండాలి. లేకపోతే ఉండలు కట్టేస్తది. ఉండలు కట్టేస్తే తినడానికి పనికిరాదు. సో, తర్వాత నీట్‌గా కలుపుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఆ రవ్వ అంతా వాటర్‌ని అబ్జర్వ్ చేసుకొని నీట్‌గా స్మూత్‌గా ఫార్మ్ అవ్వాలి. స్మూత్‌గా అయిన తర్వాత చెక్ చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ కోసం మనము 4 పచ్చిమిర్చి, ఒక లెమన్, ఇంకా కరివేపాకు తీసుకోవాలి. వాటిని నీట్‌గా కడిగి పక్కకు పెట్టి పచ్చిమిర్చిని తొడిమెలు తీసి మధ్యలో కట్ చేసుకొని స్లిట్ చేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఆ ఆయిల్‌ని మనం మంచిగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత అందులోకి పల్లీలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటిని నీట్‌గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా రోస్ట్ చేసుకొనివ్వాలి. అవి మంచిగా రోస్ట్ అవ్వకపోతే ఏమవుతదంటే పచ్చి పచ్చిగా ఉండి తినేటప్పుడు బాగోదు. సో, అవి నీట్‌గా రోస్ట్ అయిన తర్వాత మనం అందులోకి పచ్చిమిర్చి, ఇంకా ఎండుమిర్చి యాడ్ చేసుకొని వాటిని కూడా మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ అందులోకి కరివేపాకు యాడ్ చేసుకొని నీట్‌గా కలుపుకోవాలి. మొత్తం మిక్చర్ అంతా నీట్‌గా కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత దాన్ని నీట్‌గా కలుపుకోండి. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ చేసిన పిండి మిక్చర్ ఉందో దాన్ని తీసుకొచ్చి ఈ మిక్చర్లోకి మొత్తం యాడ్ చేసుకొని మెల్లగా నీట్‌గా ఈ మిక్చర్ కలిసేలాగా నీట్‌గా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు నీట్‌గా మొత్తం ఇక్కడ కూడా ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకోండి. తర్వాత ఇందులో మనం పులుపు కోసం లెమన్ యాడ్ చేస్తాం. ఇది నీట్‌గా కలుపుకున్న తర్వాత ఒక లెమన్ తీసుకొని ఆ లెమన్‌ని కట్ చేసి మొత్తం ఒక లెమన్ మొత్తాన్ని స్క్వీజ్ చేసుకోండి. స్క్వీజ్ చేసుకున్న తర్వాత నీట్‌గా మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి ఉప్పిడి పిండి రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.